హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మన అశ్విన్ ఛానల్. ఎంతో రుచిగా ఉండే ములంకాయ కర్రీ ఈరోజు మన ఛానల్లో ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. ములంకాయలు 4 తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలు కోసుకొని నీట్గా కడుక్కొని పక్కన ఉంచుకోండి. 4 ఉల్లిపాయలు గుండగా కోసుకొని ఆయిల్ ఏమో మనం జస్ట్ ఒక 4 స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు వేపుకుందాం. తర్వాత పచ్చిమిర్చి 3 వేద్దాము. తర్వాత పసుపు 1 స్పూన్ వేసి ఉల్లిపాయలను బాగా వేపుకుందాం. వేపుకున్న తర్వాత కప్పేసి ఉంచుదాం. బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఎట్టెట్ యాడ్ చేస్తున్నాం చూడండి. మనం పసుపు వేసాం కదా, పచ్చిమిర్చి కూడా అలా 3 యాడ్ చేసాము. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. ఉల్లిపాయలను బాగా వేపుకొని కప్పేసి ఉంచుదాం. బాగా ఉడుకుతుంది, అంత పచ్చిదనం అంతా పోద్ది. ఆ పోయినంత వరకు 1 నిమిషం చాలు. నిమిషం అయిపోయిన తర్వాత తీసి మనం కడుక్కున్న ములంకాయని ఇందులో యాడ్ చేద్దాం అన్నమాట. యాడ్ చేసి బాగా కలుపుకొని మళ్ళీ కప్పేసి ఉంచుదాం. బాగా ఉడుకుతుంది. ఇందులో కొద్ది ఉప్పు వేద్దాం. 1/2 స్పూన్ ఉప్పు వేస్తే బాగా పచ్చిదనం అంతా పోద్ది అన్నమాట. బాగా ఉడుకుతుంది. ఉడికినంత వరకు ఉంచాలి. మనం 1 నిమిషంన్నర ఉంచితే సరిపోద్ది. కప్పేసి 1 నిమిషం చాలు, ఎక్కువ అవసరం లేదు. అప్పుడు మనం ఏదైతే యాడ్ చేస్తామో చెప్తాం చూడండి. బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కప్పు తీసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అప్పుడు మనం కారం 1 స్పూన్ యాడ్ చేద్దాం. అలాగే ధనియాల జీలకర్ర పొడి 1 స్పూన్ యాడ్ చేద్దాం. ఉప్పు 1 స్పూన్ యాడ్ చేద్దాం. ఉప్పు తగినంత, చాలకపోతే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. దించే ముందు సిమ్లో పెట్టి ఒకసారి యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చూసుకొని. ఇప్పుడు వేసిన 3 మిశ్రమాలను బాగా కలుపుకోవాలన్నమాట. చాలా ఈజీ. ఎవరైనా రాకపోతే చూసి ఈజీగా చేశాను చూడండి. బ్యాచిలర్స్ ఎవరైనా రూమ్లో ఉంటారు చాలామంది, వాళ్ళకి రాకపోతే బయట నుంచి తెచ్చుకున్నాం కానీ ఈజీ అన్నమాట. చాలా ఈజీగా చేసి చూపించారు. చాలా టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓన్లీ ఉల్లిపాయలతోనే చేసింది ఇది. కానీ ములంకాయలు మాత్రం మంచి లేతవి తీసుకోవాలి, ముదరవి తీసుకోవద్దు, బాగోదు. లేత ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీకి టేస్ట్. ఓకేనా? మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు యాడ్ చేద్దామంటే ఇందులోని 1 గ్లాసున్నర వాటర్ యాడ్ చేద్దాం. మన 250 ml గ్లాస్ ఉంటుంది కదా, దాంతో యాడ్ చేద్దాం. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కప్పేసి ఉంచుదాం అన్నమాట. కప్పేసి ఉంచి 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తూ ఉండాలి. అది ఉడుకుతూ ఉంటుంది. అప్పుడప్పుడు తీస్తూ చూస్తూ ఉండాలన్నమాట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ విధంగా చెక్ చేసుకుంటూ ఉంటే లాస్ట్లోకి వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోద్ది. అప్పుడు ఒక దగ్గర గ్రేవీలో చేరుతుంది. అప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు మన కర్రీ తెలుస్తుంది. అప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. కారం కానీ ఉప్పు కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఓకేనా? ఈ రెసిపీ అంతా చూసారనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా అయిపోయింది రెసిపీ. వెంటనే అయిపోద్ది. మనకి 6 నిమిషాల్లో రెడీ అయిపోద్ది కర్రీ. చాలా వేగంగా చేసి చూపించాను మీకు. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.